మేడం హాస్పిటల్ విషయానికి వచ్చేసరికి మొత్తం 3 బ్లాక్స్లో ఉన్నాయి. ఇట్స్ 850 బెడెడ్ హాస్పిటల్. ఓకే. అండ్ ఇందాక మీకు చెప్పినట్టు NABL అక్రిడేటెడ్ మాలిక్యులర్ ల్యాబొరేటరీ ఇక్కడే ఉంది. అండ్ ICMR రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బ్యాక్ సైడ్ ఉంది. సో ఇప్పుడు మనం హాస్పిటల్లో మనకు కావాల్సిన కోర్సెస్ ఏమేంటి? కార్డియాక్, అనెస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, రేడియాలజీ. ఈ డిపార్ట్మెంట్స్ మనం ఇండివిజువల్గా చూద్దాం. ఓకే. ఇది ఓపీ అండి. ఓకే. లైక్ అక్కడ ఫార్మసీ తీసుకుంటారు మెడిసిన్స్. డైలీ ఎంతమంది వస్తుంటారు సుమారుగా? లైక్ 600 ప్లస్ వస్తుంటారండి 600 ఓపీ. plus. అండ్ ఐపీ వచ్చేసరికి 150 ప్లస్ ఉంటారు. అండ్ 4 ICUs ఉన్నాయి విత్ హాస్పిటల్లో. అండ్ అంబులెన్స్ సర్వీస్ కూడా ఉంటుంది ఇప్పుడు ఫ్రీగా. అవునా? అంటే ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో వచ్చినా కూడా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ సపరేట్ గా ఉంది మేడం. లైక్ ఏ బ్లాక్ లో ఉంటుంది అది. ఓకే. మనం అక్కడ కూడా వెళ్ళొచ్చు. తప్పకుండా. యా మేడం, BSc రేడియాలజీ గురించి మనం ఇందాక మాట్లాడాం కదా. ఈ BSc రేడియాలజీ అనేది MPC స్టూడెంట్స్ చేయొచ్చు, BPC స్టూడెంట్స్ ఇద్దరు చేయొచ్చు. బోత్ ఆర్ ఎలిజిబుల్. దీంట్లో వాళ్ళు CT స్కాన్ గురించి, MRI గురించి, అల్ట్రాసౌండ్ కానీ, న్యూక్లియర్ మెడిసిన్ వీటి గురించి చదువుతుంటారు. లైక్ అంటే లైక్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది. ఎక్స్రేకి సపరేట్ గా, MRIకి సపరేట్ గా, CT స్కాన్ కి సపరేట్ గా, అవన్నీ మనం కవర్ చేస్తూ వెళ్దాం.